గుడివాడ ప్రజలు కొడాలి నానిని అసహించుకున్నారని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. సంస్కారం లేని నాయకుల్ని ప్రజలు ఎక్కువ రోజులు ఆదరించరంటున్న రాముతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగువారంతా ఎంతో ఆసక్తి కనపరిచిన నియోజకవర్గం గుడివాడ. కొడాలి నాని వరుస ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ ఈసారి ఘన విజయం సాధించారు వెనుగండ్ల రాము. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎలా చూస్తారు? ప్రజలు ఎంత స్పష్టమైన తీర్పు ఇచ్చారంటే, నాకు ఎంత మెజారిటీ వచ్చిందో ఆ నోట్లు నా దగ్గర ప్రత్యర్థికి ఇచ్చారు. గుడివాడ ప్రజలకి ఒక స్పెషాలిటీ ఉంది. ఎంత అభిమానిస్తారో అంత అసహించుకుంటారు అని చెప్పి ఇప్పుడు తెలిసింది. గుడివాడలో కొడాలి నాని 4 సార్లు పోటీ చేసి గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా. గత ఆయన గెలిచిన సందర్భాల కన్నా చూస్తే ఒకసారి 7,000, అలాగే ఒకసారి 9,000, ఇంకోసారి 13,000, 19,000, మొత్తం చిల్లర అంతా చూసుకుంటే 50,000 అన్ని కలిపితే 50,000 లోపు ఉంది ఆయన 4 ఎన్నికల్లో కలిపి మెజార్టీ. కానీ మీకు ఒక ఎన్నికలోనే 50,000 పైచిలకు మెజార్టీ సాధ్యమైంది. 53,000, 54,000 దగ్గర ఎలా చూస్తారు అసలు ఈ తీర్పుని? ఇప్పుడు అంటే ప్రజలు ఏమి చూసి ఓటేశారంటారు? అంటే గత సంవత్సరాల కాలం నుంచి నేను గుడివాడలో మొత్తం పర్యటించా. ఏం చేయాలనే దాని మీద మాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఏం చేయొచ్చు అనే దాని మీద ఆల్రెడీ కొన్ని విషయాలు చేస్తూ ఉన్నాను. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ బాబు గారు పడ్డ కష్టం చూశారు. ఇంత దుర్మార్గపు మాటలను అసహించుకున్నారు. గుడివాడంటే ఇదా? గుడివాడంటే పేరు చెప్పుకోవాల్సిన పని కూడా మాకు సిగ్గేసే పరిస్థితిలో ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా అసహించుకున్నారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి వచ్చినాయి. నేను చేసింది చూశారు, అతను చెయ్యింది చూశారు. ఎంత అంటే ఇన్నాళ్ల మెజారిటీని ఒకేసారి నాకు ఇచ్చారంటే అంత అసహించుకున్నారు అతని మీద అని అర్థం. అలాగే గుడివాడ కనుక చూస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి. దానికి సంబంధించి మీరు ఎన్నో హామీలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా చూస్తే విజయవాడ గుడివాడ రహదారి ప్రధాన సమస్య ఒకటి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. అలాగే అక్కడ ఉన్న స్థానిక సమస్యల గురించి కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. అభివృద్ధి లేదని చెప్పి మీరు ఎన్నో విమర్శలు ఇక్కడ చేశారు గత 5 ఏళ్ళు. అవన్నీ ఎలా నెరవేరుస్తారు? నేను చేసింది విమర్శలు కాదండి, ప్రజల బాధ చెప్పాను. గుడివాడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఇదే. ఇది మీరు చేసేది అంత విమర్శ కాదండి, ఇంత దారుణంగా ఉంటాయి ఆ రోడ్లు, ఇట్లా కూడా ఉండొచ్చు అని. మాకు వేరు రోడ్లు ఉన్నా కానీ అది చాలా దగ్గర దారి. అది దాని మీద ఎన్నో రోజులుగా మాకు ఆశలు ఉన్నాయి. అదైతే గ్రీన్ఫీల్డ్ రహదారి ఏర్పాటు చేస్తానికి ఎంపీ గారు కూడా హామీ ఇచ్చారు. ఆయన ఫండ్స్ తెప్పిస్తున్నారు. నేను పూర్తిగా పనిచేస్తాను. అదైతే చేసి తీరుతాం. అయితే అంతకంటే ముఖ్యమైనది గుడివాడలో మంచినీరు లేవని. ఈరోజు చూస్తే ట్యాంకులు ఎక్కడ పడితే అక్కడ ట్యాంకులతో వాటర్ సప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా అయితే కనుక దాని మీద దృష్టి సారించి టెంపరీ సొల్యూషన్ చూపించి తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఈ 5 ఏళ్ల లోపు చూపించాలని కోరుకుతాం. రోడ్లు అయితే చెప్పే పనే లేదు. మురికాలంలో అయితే ఇంకా దారుణం. నెక్స్ట్ 5 ఏళ్ళలో చేయాల్సింది చాలా ఉందని. బస్టాండ్ మా చిన్నప్పటి నుంచి అదే బస్టాండ్ ఉన్న దాంట్లో కొంత కూలగొట్టి ఒక బిల్డింగ్ కూలగొట్టి కట్టారంటాడు. అంటే కడతామంటే అర్థం కూడా తెలియదు అతనికి. గతంలో గుడివాడ తెలుగుదేశం అంటే గ్రూప్ రాజకీయాలు నాకు విమర్శ ఉండేది. కానీ మీరు వచ్చాక చూస్తే కనుక అది పోయి అందరూ కలిసి పనిచేసి కసిగా పనిచేశారు. అసలు ఎలా సాధ్యమైంది? ఎవరెవరు మీకు బాగా కోఆపరేట్ చేశారు? గుడివాడలో గ్రూప్ రాజకీయాల సంగతి నాకైతే అవగాహన లేదు. కానీ ఎందుకంటే నేను వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కరూ అభిమానించారు. అసలు అందరం కలిసి పనిచేస్తామంటే ఎలా పనిచేయచ్చు అనేది చక్కగా అర్థమైందండి. ఒక్క కార్యకర్త కూడా పని చేయకుండా ఇంట్లో పడుకోలే. నాకు ఒక్క సింగిల్ కంప్లైంట్ కూడా లేదు. ఏ ప్రాబ్లం లేకుండా అందరూ ఇది మాది అని చేసుకుంటూ వచ్చారు. 4 సార్లు గెలిచిన ఒక సీనియర్ నేత ఫస్ట్ టైం పోటీ చేస్తూ మీరు తలపడ్డారు. అలాగే కౌంటింగ్ ముందు కూడా మీరు ఏదో 9 గంటలకల్లా కనపడరు, తర్వాత పారిపోతారు, ఫ్లైట్ ఎక్కి అమెరికాలో ఎక్కడ ఉంటారంటూ ఎన్నో ఎగతాళి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కౌంటింగ్ ముందు. అసలు మీరు ఎలా టెన్షన్ పడ్డారా ఏంటి? అసలు నాకెప్పుడు టెన్షన్ లేదండి. ప్రజల అభిమానం నాకు ఉందనేది నాకు బాగా తెలుసు. విధి ఎంత విచిత్రమైందంటే ఆయన చెప్పిన మాటలు ఆయనే చేయాల్సిన పరిస్థితిలో పడ్డాడు పాపం. కరెక్ట్గా 10 కల్లా బయలుదేరిపోయి ఆయన కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆయన గురించి ఆయన చెప్పాడు, ఈయన చేశాడు కానీ దేవుడు చూస్తాడని ఇవన్నీ చక్కగా వింటాడు, తదాస్తు అని ఉంటాడు. ఇది గుడివాడలో గెలిచిన తెలుగుదేశం అభ్యర్థి వెనుగండ్ల రాము స్పందన. కెమెరా పర్సన్ భాస్కర్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.